నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతరల్లో ఒకటి మేడారం. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే జాతర జనవరి 28 నుంచి 31 వరకు 4 రోజుల పాటు జరుగుతుంది. ఈ మహా జాతరకి వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే అమ్మవార్ల దర్శనంతో పాటు మేడారం దగ్గరలోని పర్యాటక ప్రాంతాల్ని కూడా సందర్శించుకోవచ్చు. మేడారం వెళ్లే భక్తులు ములుగు జిల్లాలో ఉన్న ప్రపంచ వారసత్వ నిర్మాణం రామప్ప ఆలయాన్ని, లక్నవరం సరస్సును, తిరుగు ప్రయాణంలో వరంగల్ భద్రకాళి అమ్మవారిని, 1000 స్తంభాల గుడిని దర్శించుకోవచ్చు. ఇవన్నీ కాకతీయుల శిల్ప కళా సౌందర్యానికి, ప్రాచీన వారసత్వ సంపదకి నిదర్శనంగా నిలుస్తున్నాయి. దట్టమైన అటవీ ప్రాంతం, చుట్టూ కొండలు, మధ్యలో లక్నవరం సరస్సు. టూరిస్ట్ స్పాట్ గా కొనసాగుతున్న ఆ అందాల్ని ఆస్వాదించాలంటే లక్నవరం వెళ్లాల్సిందే. కాకతీయులు సాగునీటి కోసం నిర్మించిన సరస్సు నేడు తెలంగాణలో ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా నిలిచింది. 1312వ సంవత్సరంలో ఓరుగల్లు రాజధానిని పరిపాలించిన కాకతీయ రాజు రెండో ప్రతాపరుద్రుడు లక్నవరాన్ని తవ్వించాడు. నాటి నుంచి నేటి వరకు లక్నవరం సరస్సు రైతుల పాలిట వరప్రదాయనిగా ఉంటోంది. ములుగు జిల్లాలో ఉన్న లక్నవరం సరస్సు వరంగల్ నగరం నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జిల్లాలోని గోవిందరావుపేట మండలంలోని బుస్సాపూర్ గ్రామం దగ్గరలో ఉంది. కాకతీయుల కాలంలో సాగునీరు కోసం లక్నవరం సరస్సును నిర్మించారు. దాదాపు 10,000 ఎకరాల విస్తీర్ణంలో ఉండే ఈ సరస్సులో 13 ఐలాండ్స్ ఉన్నాయి. టూరిస్టులు ఈ లక్నవరం అందాల్ని ఎంజాయ్ చేయటానికి చుట్టూ కొండలు, మధ్యలో ఉన్న లక్నవరం సరస్సుపై పొడవైన 2 వేలాడే వంతెనలు, సరస్సులో బోటు షికార్, స్పీడ్ బోట్తో పాటు సైక్లింగ్ బోటుతో పర్యాటకులు ప్రకృతి అందాల్ని చుట్టేసి రావచ్చు. వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రస్తుతం మనం లక్నవరంలో ఉన్నాం. మేడారం పోయే ప్రతి భక్తులు లక్నవరం దారిలో ఉన్నటువంటి చల్వాయి నుంచి లెఫ్ట్ తీసుకుంటే లక్నవరం ఒక 7 నుంచి 8 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది. ఈ కొండల మధ్య ఉన్న లేక్ ని పర్యాటక కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దారు. మనం చూడొచ్చు. తీగల బ్రిడ్జ్ తో పాటు కొత్తగా మరికొన్ని ఏర్పాట్లు కూడా చేశారు. బోటింగ్ కావచ్చు, అట్లాగే షిప్పింగ్ కావచ్చు, ఇవన్నీ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఏమేమి విశేషాలు ఉన్నాయి, ఎట్లా ఉన్నాయి చూద్దాం. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి పర్యాటకులతో మాట్లాడదాం. లక్నవరంలో 2 రకాల బోటింగ్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. మనం ధరలు చూడొచ్చు. స్పీడ్ బోట్ అయితే 4 పర్సన్స్కి 4కి 400 రూపాయలు. అట్లాగే మామూలు బోట్లు అయితే అడల్ట్స్కి 50 రూపీస్, చిల్డ్రన్కి 30 రూపాయలు చొప్పున మామూలు బోటు. ఈ సర్వీసెస్ 9:30 నుంచి 5:30 వరకే ఉంటాయి. మనం చూడొచ్చు. బోట్ సర్వీస్ కోసం పర్యాటకులు అయితే పెద్ద ఎత్తున అక్కడ నిలబడి బోట్లో ప్రయాణించి ఆ ఎక్స్పీరియన్స్ను ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే చాలా మంది రెడీగా ఉన్నారు. మనం చూడొచ్చు. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఆలయం నుంచి వచ్చినాం బ్రో. ఎట్లా ఉంది బోట్ ఎక్స్పీరియన్స్? ఎట్లా ఉంది స్పీడ్ బోట్లో ప్రయాణించడం? ఇక్కడ బాగుంది, చాలా బాగుంది. కొంచెం రేట్స్ రీజనబుల్ గా లేవు, ఎక్కువ అనిపిస్తుంది. కాకపోతే ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా బాగుంది. ఏం పేరు మీ పేరు? బ్రహ్మరంబ. ఎక్కడి నుంచి వచ్చారు? ఆలేరు. ఎట్లా ఉంది లక్నవరం? చూస్తా ఉన్నారు కదా, ఎట్లా ఉంది లక్నవరం? బాగుంది. రోడ్ బోర్ అన్ని బాగున్నాయి. బోట్ ఎక్కిరా? బోర్డు ఎక్కినాము, మంచిగా ఉంది. అందరూ రావాల్సిన ప్లేస్ బాగుంది. ఎంత చార్జ్ చేసుకోవాలి? 50 రూపాయలు. 50 రూపాయలు. అంత చూడాలి, మంచిది, బాగుంది.